హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా రావడం చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే రోజున మనం ఒకరికైతే టీవీ పంపించడం అయితే జరిగింది కదా. అతనికి అయితే రేపు కానీ ఎల్లుండి కానీ అయితే చేరిపోతుంది. అతను కూడా మేబీ పిక్ రేపు కానీ ఎల్లుండి వరకు గల మనకు పంపిస్తాడు. పంపించగానే నేను ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్లో ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. మీరు మూడింటిని అయితే ఫాలో అవుతూ ఉండండి, మీకు మంచి మంచి అప్డేట్స్ అనేవి వస్తాయి. సో మొత్తానికి మరి ఈరోజు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. Xiaomi వచ్చేసరికి సరికొత్త న్యూ 5A Pro సిరీస్ని అయితే లాంచ్ చేసింది 32 ఇంచెస్ టీవీలో. మరి టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఇప్పుడు ఫుల్ అప్డేట్ అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే 32 ఇంచెస్ టీవీలు కావాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వీడియో వాళ్ళ కోసమే అయితే కంపల్సరీ చెప్తాను. మరి ఎండ్ వరకు చూసేయండి. మరి టీవీని కొందామా వద్దా అనే దాని గురించి ఫుల్ డిస్కషన్ అయితే ఉంటుంది. మరి అలాగే ఒక లైక్ చేయండి, ఒక చిరునవ్వుతో. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి ఈ యొక్క వీడియోని. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. Xiaomi రీసెంట్గా లాంచ్ చేసిన 5A Pro సిరీస్లో ప్రో స్పెక్స్ ఏమైనా అయితే ఉన్నాయా? లార్జ్ జనరేషన్లో 5A సిరీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. దాంట్లో వచ్చేసరికి 3 సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫుల్ హెచ్డీ వచ్చేసరికి 43 ఇంచెస్ టీవీస్ అయితే ఉన్నాయి. అండ్ దానికి పక్కగా అయితే పెట్టేసి 32 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో 5Aలో ఆ టీవీ ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంది. మరి 5A సిరీస్లో ఆ 5A టీవీని తీసుకోవచ్చా, లేదా ఇప్పుడు తీసుకొచ్చిన 5A Pro సిరీస్ని తీసుకోవచ్చా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 32 ఇంచెస్ టీవీలో Xiaomi నుంచి. మరి Xiaomi తీసుకొచ్చిన ఈ యొక్క 5A Proలో ప్రో స్పెక్స్ ఏమైతే ఉన్నాయా అన్నట్లయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేసి మీకైతే తెలుస్తుంది ఈ ప్రో సిరీస్ మరి యొక్క ప్రో స్పెక్స్ ఏమైతే ఉన్నాయా, మరి దీనికి డిఫరెన్స్ ఏంటి, అండ్ మరి ఏది తీసుకోవాలి అనే ఒక ఖచ్చితంగా ఒక అవగాహనకి అయితే వస్తారు. ఈ వీడియో చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. పైసలు వాళ్ళకు మిగిల్చిన వారు కూడా అయితే అవుతారు, మీరు నేను అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. మరి 5A Pro సిరీస్లో వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ పరంగా చెక్ చేస్తే వీళ్ళు సేమ్ యాస్టేజ్గా నాకు ఏదైతే 5A సిరీస్ అయితే ఉందో సేమ్ యాస్టేజ్ నాకైతే కనబడుతుంది. దీనిలో వచ్చేసరికి వీళ్ళు ప్రీమియం స్పెషలైజ్ డిజైన్ అయితే అంటున్నారు. అలాగే స్టాండ్స్ అయితే ఏవైతే ఉంటాయి, టేబుల్ స్టాండ్స్, అవి మనకు ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ మెటల్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. బెజలెస్ డిజైన్ అయితే కనబడుతుంది. ప్లాస్టిక్ స్టాండ్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి టీవీలో బ్రైట్నెస్ ఎంత, మరి ప్యానల్ ఏంటి అనే దాని గురించి చెప్పారా అన్నట్లయితే వీలైతే చెప్పలేదు, మనకి రివ్యూ అయితే చేయలేదు. అండ్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ యొక్క టీవీలో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి VA ప్యానల్ అయితే అంటున్నారు. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 200 to 250 nits అయితే ఉండొచ్చు అని అయితే అంటున్నారు. అవి మాత్రం అయితే కన్ఫర్మ్ అయితే కాదు, జస్ట్ నాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే షేర్ చేస్తున్నాను. కంపెనీ కూడా అయితే రివీల్ అయితే చేయలేదు. అట్లీస్ట్ ప్యానల్ టైప్ను కూడా రిలీజ్ చేసినట్లయితే బెటర్గా అయితే ఉండేది. Xiaomi తెలుసు కదా, వీళ్ళైతే ఎప్పుడైతే రివీల్ అయితే చేయరు అన్నమాట. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 170 degrees వివింగ్ యాంగిల్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మరి టీవీ వచ్చేసరికి పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు, మీకు తెలుసు. అండ్ వివిడ్ పిక్చర్ ఇంజన్ వీళ్ళు బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ తీసుకొచ్చినా కూడా అండ్ ఏదైతే ఈ యొక్క ఇంజన్ ద్వారా బాగా కలర్స్ అనేవి బ్రైట్గా అండ్ బాగా బ్రైట్గా అయితే చూపిస్తుంటాయి. ఎక్కువ వివిడ్ కలర్స్ అయితే ఎక్కువ కలర్స్, అది మామూలు కూడా కాదు, ఎక్కువ కలర్స్ అయితే చూపిస్తాయి. కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్గా అయితే ఉంటాయి ఈ యొక్క Xiaomi టీవీస్లో అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇలా అయితే ఈ యొక్క పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం ఈ యొక్క వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. మరి ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 24 ఆడియో అవుట్పుట్ తోటి అయితే ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTS-X వర్చువల్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS-X సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క టీవీలో కొంచెం మేము ప్రీమియం ఆడియో అయితే వింటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రీమియం ఆడియో వింటున్నా కూడా ఈ యొక్క టీవీలో బేస్ అనేది అయితే అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు, ఫ్లాట్గా అయితే వస్తుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీవీలో. సో దానికి మీకు ప్రీమియం టీవీ, దానికి మీరు ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అయితే పర్చేజ్ చేయాలి. ఆ యొక్క సౌండ్ బార్లో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు డాల్బీ, DTS-X ఇలా సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి కంటెంట్ మీరు చూసినా కూడా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒక సౌండ్ బార్ కొన్నట్టయితే టీవీ ఆడియో నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఏ టీవీ నుంచి అయినా, ఈ యొక్క టీవీ కాదు ఏ టీవీ నుంచి అయినా కానీ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. గురించి స్టోరేజ్ గురించి, ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే మొదటిగా మనం వాయిస్ గురించి మాట్లాడుకోవాలి. వాయిస్ వచ్చేసరికి Android 11 తోటి విత్ ప్యాష్వాల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్యాష్వాల్ వచ్చేసరికి మీకు తెలుసు INDB ఇంటిగ్రేటెడ్ అయితే ఉంటుంది. మనం సజెస్ట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఏ మూవీస్ ఎంత రేటింగ్ అయితే ఉంటాయనే దాని గురించి, అలాగే యూనివర్సల్ సెర్చ్ అని ఇలా అయితే ఉంటుంది. సో ఎక్కువగా
ఆండ్రాయిడ్ 11 ఇష్టపడేవారు ప్యాచ్ వన్ అయితే చూడరు, ప్యాచ్ వన్ ఎక్కువ ఇష్టపడేవారు ఆండ్రాయిడ్ 11 అయితే చూడరు. ఇది మాత్రం పక్కా. నేనైతే ఎక్కువైతే వచ్చేసరికి ప్రతి ఒక్క యాప్ అయితే మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మనకి ఆండ్రాయిడ్ 11లోనే దొరుకుతూ ఉంటుంది, గూగుల్ ఇంటర్ఫేస్లోనే. సో మనం అక్కడ ప్యాచ్ వాళ్ళకి అయితే నేను అసలుకైతే వెళ్ళను. అండ్ ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ప్యాచ్ వాళ్ళకి అయితే వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క టీవీలో. అలాగే మనకు గూగుల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అండ్ అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ ఇలా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకు రిమోట్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి స్టోరేజ్ వచ్చేసరికి ప్రాసెసర్ వచ్చేసరికి ఇది క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మ్యాలీ G31 M.2 జీబీని అయితే యూజ్ అయితే చేస్తారు. 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. సో మరి అలాగే కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మరి HDMI గురించి మాట్లాడుకోవాలి, 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 1 HDMI పోర్ట్ సరికి ARC సపోర్ట్ అయితే చేస్తుంది, ERC అయితే ఇవ్వలేదు. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఎథర్నెట్ పోర్ట్ అని, యాంటెనా పోర్ట్ అని, 3.5mm జాక్ పోర్ట్ అని, మీకు ఆప్టికల్ పోర్ట్ అని ఇలా అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్ తోడు అయితే ఈ యొక్క టీవీని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క టీవీ తీసుకోవచ్చా, మరి టీవీ ప్రైస్ ఏంటి, మరి లాస్ట్ జనరేషన్ 5A సిరీస్కి మరి 5A ప్రోలో మరి ప్రో స్పెక్స్ ఏమైనా ఉన్నాయా అన్నది అయితే మొదట మన ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు వచ్చేసరికి లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 16,399 అయితే ఉంది. అండ్ వీళ్ళు ICICI బ్యాంక్ ఆఫర్ ద్వారా 1500 తగ్గించే తీసుకుని అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ 17,000 ఉన్న టీవీ మీకు 1500 యాడ్ చేసినట్లయితే 15,500 రూపీస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, 16,000 రూపీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు లాస్ట్ జనరేషన్ 5A సిరీస్కి 30 ఇంచెస్ టీవీకి మరి ఈ జనరేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన 5A ప్రో 32 ఇంచెస్ టీవీకి మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఒక 2 మాత్రమే వీళ్ళైతే మనకైతే చూపిస్తున్నారు, మిగతా అనేవి అయితే సేమ్ అయితే ఉంటాయి. ఆ 2 కూడా మనకి ఫరక్ అనేది అయితే అంత పడదన్నమాట, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది ఏంటి అన్నట్లయితే ఏదైతే వీళ్ళు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే మెన్షన్ చేస్తున్నారు 95.78% అయితే ఉంటుంది అంటున్నారు. అదంతా ముచ్చటైతే కాదు, జస్ట్ వీళ్ళు చెప్పారు. అండ్ ఏదైతే 5A సిరీస్ కూడా మనకు అంతే ఉంటుంది. బెజలెస్ డిజైన్ అయితే మీరు ప్రతి ఒక్క 55 ఇంచెస్ చెక్ చేసినా కానీ బెజలెస్ అనేది బెజల్స్ అంతే ఇస్తారు, మేము ప్యూర్ బెజలెస్ ఇచ్చాము అని ఇలా చెప్పుకుంటారు, కానీ అదైతే అంత సీన్ అయితే ఉండదు బెజలెస్ అనేది. సో నార్మల్గా అయితే ఉంటుంది. 5A ప్రో సేమ్ అయితే ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో. అండ్ అదేవిధంగా వీళ్ళు మరొక అప్డేట్ ఏం తీసుకొచ్చారు 5A ప్రో అన్నట్లయితే లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్లో వచ్చేసరికి సిపియూలో A35 సిపియూని 5Aలో యూజ్ చేసినట్లయితే 5A ప్రోలో సరికి A55 సిపియూని అయితే యూజ్ అయితే చేశారు. దీనివల్ల మీకు ఏంటంటే ఆప్టిమేషన్ యాప్ ఆప్టిమేషన్ ఇలాంటి వాటిలో కొంచెం లిటిల్గా స్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి, కానీ మరి అంత పెద్ద ఫరక్ అయితే పడదు అనుకుంటున్నారంటే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వేరే చేంజెస్ అనేవి అయితే ఏమైతే జరగలేదు ఈ యొక్క టీవీలో. 5A అండ్ 5A ప్రో సేమ్ యాస్టీస్ అయితే నేనైతే అంటాను, ఒక ప్రాసెసర్ విషయం తప్పించి మిగతాదంతా సేమ్ యాస్టీస్. దీనికోసమే వీళ్ళు వచ్చేసరికి 5A ప్రో వచ్చేసరికి 17,000లో ఉన్నట్లయితే 5A సిరీస్ వచ్చి 14,000లో అయితే ఉంది అన్నమాట. మరి ఏ టీవీ తీసుకోవాలి ఇప్పుడు? బ్యాంక్ ఆఫర్స్ పక్కన పెడదాం, దీన్ని బ్యాంక్ ఆఫర్స్ పక్కన పెట్టి దాన్ని బ్యాంక్ ఆఫర్స్ పక్కన పెడితే ఏ టీవీ తీసుకోవాల్సి ఉంటుంది? మనకు మనీ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనే టాపిక్ అనుకునే వాళ్ళు వచ్చేసరికి ఏదైతే 5A అయితే ఉందో 5A సిరీస్లో 30 ఇంచెస్ టీవీ తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఒక మనకు 1,500 పోయినా పర్లేదు, 2,000 పోయినా పర్లేదు అంటే ఈ యొక్క టీవీని అయితే తీసుకోవచ్చు అని ఇలాంటిదో సజెస్ట్ అయితే చేస్తాను. సో టీవీ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి, ఎందుకంటే వీళ్ళు ప్రో అనే నేమ్ తోటి ప్రో స్పెక్స్ తెచ్చారేమో అనుకుని అయితే చాలామంది ఒక ఐడియా లేకుండా టీవీని పర్చేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరైతే షేర్ అయితే చేయండి ఈ యొక్క వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరి ఇంకా మీరు లైక్ చేయలేదు అనుకుంటా, ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఇచ్చినందుకు. మరి ఇంకో వీడియోలో మీ ముందు అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.